రిచర్డ్ విల్హెల్మ్ అనే పాశ్చాత్యుడు కొంతకాలం క్రితం చైనాలోని ఒక కుగ్రామానికి వెళ్ళాడు. అక్కడ వానలు కురియకపోవడం వల్ల పంటలేవి పండకపోవడం గమనించాడు. సుదూరాన ఉన్న మరో గ్రామం నుంచి వర్షం కురిపించే వ్యక్తిని ఆ గ్రామస్తులు కబురంపి పిలిపించారు. ఆ వ్యక్తి ఊరి బయట ఒక ఖాళీ గుడిసెలోకి వెళ్ళి అక్కడ ఏకాంతంలో 3 రోజులు నివసించాడు. అటు తర్వాత పెద్ద వర్షం పడి నేల మీద మంచు కూడా కురిసింది. ఆ ఋతువులో అలా జరగడం ఎందరికో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అది మంచు కురిసేటువంటి ఋతువు కాదట. విల్హెల్మ్ ఆ వ్యక్తిని అడిగాడు, ఇది ఎలా సాధించావని. ఆ వృద్ధుడు అన్నాడు, నేనేమీ చేయలేదు అని జవాబిచ్చిన. ఆ మాట అంటూ, ఎవరి టావో ధర్మం వారు పాటించే ప్రాంతం నుంచి వచ్చిన వాణ్ణి నేను. అక్కడందరూ క్రమం తప్పకుండా చరిస్తూ ఉంటారు. అందుచేత అక్కడ సకాలంలో వర్షాలు పడతాయి, అకాల వర్షాలు ఉండవు. మనుషులందరూ తమ తమ హద్దుల్లో వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఈ గ్రామవాసులు ధర్మదూరులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తమలో తాము నెలకొన్నట్లుగా లేరు. చాలా ప్రధానమైనటువంటి విషయం, తమలో తాము నెలకొన్నట్లుగా లేరు. ఈ గ్రామానికి వచ్చి రావడంతో ఇక్కడి మానసిక సంఘర్షణ వ్యధ నాకు కూడా సోకింది. అందుకే గ్రామవాసులకు దూరంగా ఊరి బయట ఖాళీ కుటీరం కోసం అడగాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఏకాంతంగా మళ్ళీ టావోలో నెలకొన్నానో వెంటనే వర్షం కురియనారంభించినది అని వివరించినాడు. మనస్థూలంగా దైవం ధర్మం అనే దాన్ని చైనీయులు టావో అంటారు. ధర్మో రక్షతి రక్షితః అనేటువంటి సూత్రాన్ని అనుసరించి ధర్మాన్ని విస్తృతార్థంలో గ్రహిస్తే చైనీయులు చెప్పేటువంటి టావో ధర్మం కూడా ఈ విధంగానే ఉంటుంది. అంటే తన యొక్క ధర్మంలో చరిస్తూ ఉంటాము కాబట్టి మేము మా దగ్గర వృషాలు సరైనటువంటి సమయానికి కురుస్తాయి అన్నాడు ఆ వృద్ధుడు. చూడండి, మా గ్రామంలో దేనికి లోటు లేదు అన్నాడు. అంటే ధర్మం చెప్పినట్లుగా వారు జీవిస్తారు. ఏది ధర్మం చెప్పిందో, ఏది ప్రకృతి సహితంగా, ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతికి అనుకూలంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేస్తారు. మన యొక్క సనాతన ధర్మం మొత్తం కూడా ప్రకృతితో ముడి వేసుకున్నటువంటి ధర్మం. ప్రతి అవతారము, ప్రతి చెట్టును పుట్టను కూడా దైవంగా చూసింది. అందుకే చూడండి, మీరు ప్రహ్లాదోపాఖ్యానాన్ని గమనిస్తే చాలామంది ఏదో విష్ణు పూజ గురించి చెప్పారనుకుంటారు. చాలా తప్పకుండా, అది చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నటువంటి విషయం అది. ప్రహ్లాదుడు తన ధర్మంలో తాను చరించినాడు. తన ధర్మం ఏమిటి? నారాయణుని యందు భక్తి అనేటువంటి తన ధర్మంలో తాను నిలిచిన ఉన్నాడు. దానివల్ల ఏమైంది? తనపై ప్రయోగించినటువంటి దుష్ట ప్రయోగాలు అన్నీ కూడా విఫలమైపోయి నిర్వీర్యమైపోయాయి. ఆ విధంగా ఎవరైతే తన ధర్మము యందు తాను నిలిచి ఉంటాడో, పురుషుడికి పురుష ధర్మం, స్త్రీకి స్త్రీ ధర్మం, మనిషికి మనిషి ధర్మం, చుట్టుకు చుట్టు ధర్మం ఉంటుంది. ఆ ధర్మము యందు నిలిచి తన యొక్క కర్మను శ్రద్ధగా త్రికరణ శుద్ధిగా ఎవడు చేసుకుంటాడో వాడిని ఈ సృష్టిలో ఏ దుష్ట శక్తి తాకలేదు. అతడికి ప్రకృతి అద్భుతంగా సహకరించి అన్ని పనులు చేసి పెడుతుందండి. ప్రహ్లాదుడికి ఈశ్వరుడే కళ్ళే ఇచ్చివ్వలేదా? సమస్తమైనటువంటి సృష్టి కూడా నృసింహ రూపాన్ని ధరించలేదా? ఆ విధంగానే అలా కాకుండా ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించి అంతా నేను చేస్తున్నాను, దేవుడేం చేస్తున్నాడు, నేను పూజ చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తున్నాడండి అనేటువంటి భావన కలిగి ఉంటే ఒక్క పూజ గాని, ఒక్క స్తోత్రం గాని నీకు ఫలితాన్ని ఇవ్వదు. నువ్వే అన్నీ సృష్టిస్తున్నావు, భగవంతుడు నీకు సహాయం చేస్తున్నాడు అన్నప్పుడు భగవంతుడితో నీకేం పని? ప్రకృతికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని అర్థం. ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడైతే నీవు ప్రవర్తించడం ప్రారంభించినావో, ప్రకృతిని నేను సృష్టిస్తాను అనేటువంటి అహంకారాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రదర్శించడం ప్రారంభించినావో, అప్పుడు నీకు ప్రకృతి సహకరించడం మానివేస్తుంది. ప్రకృతి సహకరించడం మానివేస్తే నీ పనులు అనేవి అంత సులభంగా పూర్తిగా ఉండి ప్రతి దానికి నీ శ్రమ ఎక్కువగా పెట్టవలసి వస్తుంది. అందుకే ఆచారాన్ని యథాతథంగా పాటిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆచారాన్ని వదిలేసి, ధర్మాన్ని వదిలేసి ఎన్ని తంతులు చేసినా కూడా అవన్నీ కూడా వృధా అవుతాయి. అంతేకాదండి, మనిషి మెదడులో కుడి ఎడమ భాగాల సమన్వయం యొక్క ఆవశ్యకతను గురించి ప్రపంచ ప్రసిద్ధ మానసిక శాస్త్రజ్ఞుడు సిజి యూంగ్ గారు తరచు చెబుతూ ఉండేవారు. వర్షాభావం ఏర్పడినటువంటి ఈ గ్రామంలోని ప్రజల మెదడులోని ఎడమ భాగం ఆధిక్యత ఎక్కువగా ఉండేదట. అంటే అహంతో బాధపడుతున్నారు, అన్ని నేనే చేస్తున్నాను, మన వలనే జరుగుతుంది అనేటువంటి అహంభావన అనేది ఎక్కువగా ఉంది. అందువల్లనే ప్రకృతి వాళ్ళని సహకరించలేదు. మెదడులోని కుడి పార్శ్వం ఈ ఎడమ భాగానికి సహజనేస్తమే. ఈ ఎడమ భాగము అహం అంటే మనిషి, కుడి భాగము దైవం. ఈ రెండు కూడా మిత్రులే. కానీ ఎప్పుడైతే ఈ దైవత్వాన్ని విస్మరించి, దైవం యొక్క ఉనికిని విస్మరించి ఎడమ భాగం అన్నీ తానే చేయగలను, మనిషి సమస్తమును సృష్టించగలదు అనేటువంటి అహమును తెచ్చుకుంటుందో, భావిస్తుందో, అది ఒక నెగిటివ్ మానసిక స్థితిని కల్పించుకుంటుంది. బయట ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని యుంగ్ అభిప్రాయపడ్డాడు. చూడండి, ప్రపంచ మానసిక శాస్త్రజ్ఞులు చెప్పి మన యొక్క ధర్మం చెప్పింది సమతూకమైనటువంటి జీవితమే, ప్రకృతితో కూడినటువంటి, ప్రకృతితో
వెనవేసుకున్నటువంటి జీవన విధానమే కాపాడుతుంది. మనిషిని కాపాడుతుంది. ఏ జీవితమైతే, ఏ దేశమైతే ప్రకృతితో వెనవేసుకొని తమ యొక్క సంప్రదాయాలను కలిగి ఉంటుందో, ఆ యొక్క దేశం అతి తొందరగా వృద్ధిలోకి వస్తుంది అని మన ధర్మం చెప్పిందండి. అందుకే ఒకానొక నాడు ఈ దేశం ధర్మము చేత వృద్ధి చెందినది. ధర్మం చేతనే వృద్ధి చెందింది. ఆ ధర్మమే ఇంతమందిని ఆగ్రహించినది. అంత అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ఇచ్చినది. దాన్ని కొలగొట్టడానికే ఈ విదేశీ దండయాత్రలు వచ్చాయి. మనలో ఉన్నటువంటి ధర్మాన్ని మనకు దూరం చేసినారు. మనలో మనము ఏకాంతంగా కూర్చొని ఉంటే సమస్తమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. చాలామంది చేతబడి చొల్లంగి అంటారు. ఏంటండి, ఒక 10 నిమిషాలు హాయిగా కూర్చొని ఆలోచించండి ఎందుకొస్తుంది ఈ బాధ అనేటువంటిది. బయట వెతుకుతున్నారు సమస్యలకు పరిష్కారాలు. బయట వెతకండి, లోపటికి వెళ్ళి ఎతకండి. ఒక్క 10 నిమిషాలు స్థిరంగా కూర్చొని వెనక్కు ఆలోచిస్తూ ఉండాలి. ఎలా వచ్చింది ఈ సమస్య, దానికి మూలం, దానికి వెనక అక్కడ అలా లింక్ చేసుకుంటూ వెనక్కు వెళ్తే దాని యొక్క మూలం నిలుస్తుంది. వెంటనే ఆ మూలాన్ని కట్ చేస్తే సమస్య అనేది తొలగిపోతుంది. అదే అసలు పూజ యొక్క రహస్యం. పూజలో ప్రశాంతంగా మనం కూర్చున్నామంటే మన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి ప్రకృతికి అనుకూలంగా ధర్మబద్ధంగా ఎవడు జీవిస్తాడో వాడి యొక్క సమస్త కర్మలు కూడా ప్రకృతియే చేసి పెడుతుంది. వాటిని ఆ ధర్మమే కాపాడుతుంది. ప్రత్యేకంగా దైవం అంటూ కాపాడడం ఉండదు. ధర్మమే కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షిత అన్నారు కానీ దైవో రక్షితి రక్షిత అని ఎవరూ చెప్పలేదు. మనము ఆచరించినటువంటి ధర్మము, మనము చేసినటువంటి ధర్మమే మనల్ని కాపాడుతుందండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అతిపెద్ద ఆధ్యాత్మిక రహస్యం. చాలామంది పూజలే చేయమని చెబుతారు కానీ ధర్మాచరణ చేయమని చెప్పరు. ధర్మాచరణ వదిలేసి ఎన్ని పూజలు చేసినా కూడా దండగా